వర్కర్ శాలరీ కూడా కష్టమవుతుంది మేడం. ఇప్పుడు పరిస్థితి ఇంకా దిగజారుతుంది. ఐఎమ్ సో సారీ. మిమ్మల్ని ఇక్కడ చూసిన తరువాత నాకొక ఆలోచన వచ్చింది మేడం. మీరు వింటానంటే చెప్తాను. చెప్పండి ప్లీజ్. ఈ కంపెనీ పూర్తి బాధ్యత మీకే అప్పగిస్తాను. ఆరు నెలలు టైం ఇస్తాను. 6 నెలల్లో నష్టాల్లో ఉన్న ఈ కంపెనీని మీ ఆలోచనలతో, మీ ప్లానింగ్తో లాభాల్లోకి వచ్చేలా చెయ్యండి మేడం. మీకు అభ్యంతరం లేకపోతేనే ఒప్పుకోండి. నేను కంపెనీని అమ్మేసి వెళ్లిపోదాం అనుకునే టైంలో, కొందరితో బేరాలు నడుస్తున్న టైంలో మీరు ఇప్పుడు జాబ్ కోసం వచ్చారు. మిమ్మల్ని చూసిన తర్వాత నేను మళ్లీ ఛాన్స్ తీసుకోవాలి అనుకుంటున్నాను. మీ వల్ల కూడా లాభాలు రాకపోతే కంపెనీని అమ్మేయడం తప్ప వేరే మార్గం లేదు మేడం. అలాగే మ్యామ్, నేను ఒకసారి మా వాళ్లతో కూడా మాట్లాడతాను. మేమిద్దరం కలిసి మీ కంపెనీకి లాభం వచ్చేలా ఏం చెయ్యాలో ఆలోచిస్తాం. మీరు ఒప్పుకోవడమే చాలా గొప్ప విషయం మేడం. నాకు ఈ కంపెనీ దారిలో పడుతుందని నమ్మకం కలుగుతుంది. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. అలాగే మేడం. నా ప్రొఫైల్. థ్యాంక్ యూ. అర్జున్, అర్జున్, we did it, అర్జున్, we did it. We or you? ఒక రకంగా వి. ఈ రోజుకైతే నేనే అర్జున్, రేపటి నుంచి నువ్వు కూడా. అసలేంటో విషయం చెప్పు. నాకు ఒక జాబ్ వచ్చింది. వావ్, కంగ్రాచులేషన్స్ మేడం గారు. నాకెందుకో మళ్ళీ మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి అనిపిస్తుంది అర్జున్. నిజమే, మన జీవితంలో ఎన్నో రోజుల తర్వాత ఈ రోజే ఒక గుడ్ న్యూస్ విన్నాను. అవును అర్జున్, ఈ రోజు చాలా శుభదినం, మర్చిపోలేని రోజు. ఇంతకీ ఉద్యోగం ఎక్కడా, ఏంటి? అది ఒక ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీ. రసం పౌడర్, సాంబార్ పౌడర్, గరం మసాలా, జీరా, ధనియా పౌడర్, ఇలాంటి మసాలాస్ తయారు చేసే కంపెనీ. ఓ, ఈ ప్రొడక్ట్స్కి మార్కెట్లో చాలా కాంపిటీషన్ ఉందిగా. అవును అర్జున్, అందుకే కంపెనీ ఇప్పుడు కొంచెం కష్టాల్లో నష్టాల్లో నడుస్తుంది. ఓనర్ పేరు రంజిత. చాలా కష్టపడి కంపెనీ పెట్టిందంట. కంపెనీ పెట్టి 4 ఏళ్ళు అయిందంట. కానీ ఇప్పటికీ నష్టాల్లోనే నడుస్తుందంట. అందుకే అసలు కంపెనీనే మూసేయాలని రెడీ అయ్యారు. అమ్మకానికి కూడా పెట్టిందంట. మరి అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న కంపెనీలో జాబ్ చేయడంలో ఏంటి ప్రయోజనం? నేనెవరో తెలుసుకున్నాక, నా ప్రొఫైల్ చూశాక కంపెనీని దారిలో పెట్టొచ్చు అని హోప్లో ఉంది రంజిత. తనకి నేను కంపెనీని ఒక దారిలో పెట్టగలను అని నమ్మకం కలిగిందంట. కానీ అంత త్వరగా కంపెనీని ఎలా నిలబెడతాం? అందుకే 6 నెలలు టైం ఇచ్చింది. 6 నెలల్లో మనం కంపెనీని నిలబెట్టాలి. అప్పటికీ నిలబెట్టకపోతే కంపెనీని క్లోజ్ చేయడమో లేకపోతే అమ్మేయడమో చేస్తుందంట. అయ్యో, ఇదంతా అయ్యే పనేనా శివగామి? అవుతుందనే అనిపిస్తుంది. తను మనల్ని నమ్మినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనదే కదా. కరెక్టే, కానీ లాస్లో ఉన్న కంపెనీకి శాలరీ ఎలా ఇస్తుంది? ముందు ఫస్ట్ 3 నెలలు శాలరీ ఇస్తాననే చెప్పింది. లాభాలు వస్తే కంటిన్యూ చేస్తాము, లేదంటే ఏమీ చేయలేము అని అనింది. సరే, అయితే ప్రయత్నం చేద్దాం శివగామి. కంపెనీలో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఇచ్చింది అర్జున్. కంపెనీ ఎదగడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా తనకిష్టమే. అంతా బానే ఉంది. మరి ఎప్పటి నుంచి జాయిన్ అవుతావు? రేపు మనం ఇద్దరం కంపెనీలో జాయిన్ అవుతున్నాం. నేను కూడానా? నీ విషయం కూడా కలిపే మాట్లాడాను అర్జున్. అవునా? అయితే రేపటి నుంచి మనం కలిసి ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అంతేగా.